హైడ్రా అధికారులు రాసిందే రాజాగా చెప్పిందే తీర్పు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధి సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా పేదలకు శాపంగా పెద్దలకు వరంగా మారింది. దీంతో ఎక్కడ ఖరీదైన భూములు కనబడితే అక్కడ కాంగ్రెస్ నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు. ఆదివారాలు ప్రభుత్వ సెలవులు ఉన్న రోజు హైడ్రా మాటున కాంగ్రెస్ బుల్డోజర్లు దూసుకొచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అభివృద్ధి లేక ఎక్కడికక్కడికి అడుగడుగున ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని హైడ్రా అనేది పేద ప్రజలకు శాపంగా పెద్దలకు వరంగా మారింది. ఒకవైపు చూసుకున్నట్లయితే ఏదైతే డేగ కన్నులతో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో పెద్దలకు వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్స్ పైన కన్ను వేయడమే హైడ్రా చేస్తుంది తప్పితే పేద ప్రజలు కట్టుకున్నటువంటి గుడిసెలను సైతం కూడా కూల్చివేయడమే టార్గెట్ చేస్తుంది. ఇకపోతే హైడ్రా ఏర్పడింది హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి అంటూ ముఖ్యమంత్రి పలికే మాటలకు విరుద్ధంగా నడుస్తుంది హైడ్రా. ఎందుకనంటే హైదరాబాద్లోని ఆదివారం హాలిడేస్ని అదనంగా చేసుకొని ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటాయో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కావాల్సినటువంటి భూములు ఉన్నాయో అక్కడ డేగ కన్నులాగా వాడి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులు పెట్టడం, ఆ ల్యాండ్ ఓనర్స్ని ఇబ్బందులు పెట్టడమే టార్గెట్గా చేస్తుంది. ప్రస్తుతానికి మనం హైదరాబాద్ నగరంలోని 1003 నుంచి 1006 వరకు ఉన్న సర్వే నెంబర్ వద్ద ఉన్నాం. ఇది కూకట్పల్లికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం 2008లో ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ పేరిట వచ్చేసి ఉన్నటువంటి 13 ఎకరాల 17 గుంటల ల్యాండ్కి సంబంధించినటువంటిది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్, దానికి యుఎల్సీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చలానా సైతం కట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితులు. అలాంటి వాటిని 2011లో 2018 వరకు కూడా కోర్టులో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని పత్రాలను సమర్పించేసి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని హక్కులను తీసుకున్నది ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్, దానికి సంబంధించినటువంటి ఓనర్స్. కానీ దానికి విరుద్ధంగా పనిచేస్తుంది హైడ్రా. ఏదైతే కోర్టులను స్టేటస్కో ఉన్నప్పటికీ కోర్టులో తీర్పు రానటువంటి భూములు ఏదైతే ఉన్నాయో వాటిపైన ఏదే రాసుకున్నదే రాజ్యాంగం చెప్పిందే తీర్పు అంటుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్. ముఖ్యంగా ఒకవైపు హైదరాబాద్లోని అభివృద్ధి చేస్తున్న చెరువులను ఏర్పాటు చేస్తున్నటువంటి బతుకమ్మ కుంట సైతం హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ దానిపైన పనులు చేపట్టేసి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్ని ఇబ్బంది పెట్టినటువంటి హైడ్రా కూడా హైకోర్టులో చుక్కెదురైంది. మరోవైపు చూసుకున్నట్లయితే కూకట్పల్లిలోని నల్లచెరువు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి రైతులకు వాళ్ళకి సంబంధించినటువంటి టీడీఆర్ కావాలని చెప్తే దాన్ని ధిక్కరించి అక్కడ అభివృద్ధి పనులు చేపిస్తే స్వయాన హైదరాబాద్కి మున్సిపల్ శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా దాన్ని ప్రారంభించారు. ఇవన్నీ జరుగుతుంటే కోర్టులు అంటే ప్రభుత్వానికి కానీ ఎవరికైనా పరిపాలించేటువంటి ముఖ్యమంత్రికి లెక్కలేదని కూడా ప్రజలు, విశ్లేషకులు కూడా ప్రశ్నలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి 1003 to 1006 వరకు ఉన్నటువంటి ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఈ ల్యాండ్ని మనం విజువల్లో చూసినట్లయితే 1 సంవత్సరం కానుండి కూడా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఈద్గులకుంట, దాంతో పాటుగా కానామెట్టు, ఇటువైపు కూకట్పల్లికి మధ్యన ఈద్కుంట అనే ఒక చెరువు ఉందని, ఒక చెరువుని సృష్టించడం కోసం ఇక్కడ ఎన్నో జేసీబీలు, ప్రొక్లైన్లు పెట్టేసి హైడ్రా అధికారులు ఆ ఓనర్ని కనీసం లోపలికి రానియకుండా నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళు సొంతంగా వాళ్ళు డబ్బులు పెట్టేసి యుఎల్సీ ల్యాండ్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అమౌంట్ 9 కోట్ల పైచిలకు డబ్బులను చెల్లించి కూడా వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకుంటే దానికి రాకుండా జేసీబీలు పెట్టి ప్రొక్లైన్లు పెట్టేసి కూడా ఒక కుంటలాగా క్రియేట్ చేసుకుంటూ చేస్తుంటే, కానీ ఇక్కడ వాటర్ బాడీ లేదు, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అధికారాలు లేదు, ఇది ప్రైవేటుకు సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పినప్పటికీ దాన్ని ధిక్కరించినటువంటి పరిస్థితి. ఇకపోతే ఇది కానామేటుకు సంబంధించినటువంటి విలేజ్ అని చెప్పుకుంటూ సర్వే నెంబర్ 7 అని చూపెడితే కూడా హైకోర్టులో 2025లో తీర్పు వచ్చేసి ఆ తీర్పు ప్రకారం ఎలాంటి హక్కులు లేవు, సర్వే నెంబర్ 7 అని తిరస్కరించినప్పటికీ కూడా హైడ్రా అనేది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒకవైపు ఆదివారం హాలిడేసు దాన్ని అదనం చేసుకోవైపు ఇటువైపు ఒక పోలీసుని, ఇటువైపు రెవెన్యూని, కలెక్టర్ని అన్ని తీర్పులు కూడా
సొంత ల్యాండ్ ఓనర్కు ఉన్నప్పటికీ దాన్ని ధిక్కరించుకుంటూ పనులు చేపడుతూ ఇబ్బందులు పెట్టినట్లయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టేటస్ కో ఉన్నప్పటికీ దానిపైన పనులు చేస్తే దానిపైన హైడ్రా అధికారులకు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఏదైతే హైడ్రా కమిషనర్ వేసినటువంటి పిటిషన్కు విరుద్ధంగా కూడా ఖచ్చితంగా ల్యాండ్ ఓనర్కు సంబంధించినటువంటి ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన సర్వ హక్కులు వాళ్ళకే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతానికి మనం ఇక్కడ విజువల్లో చూసుకున్నట్లయితే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సర్వే నెంబర్ 1003, 1004, 1005, 1006 టోటల్ దానికి సంబంధించినటువంటి ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి భూమి అని కూడా వాళ్ళు బోర్డు పెట్టుకున్న పరిస్థితి. అంటే దీనిపైన ఏదైతే హైడ్రా అధికారులు వాళ్ళు కట్టుకున్నటువంటి ఏదైతే ప్రస్తుతానికి దీంట్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఎంత డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కూడా ఖచ్చితంగా హైడ్రా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళన్నిటికీ కూడా సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయని చెప్పేసి తీర్పిచ్చిన తర్వాత ఏమీ చెప్పలేక హైడ్రా అధికారులు ఖచ్చితంగా హైకోర్టు చెప్పిన తీర్పును కూడా ఏకీభవిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ప్రతిదీ కూడా జూన్ 4వ తారీఖున హాలిడేస్ ఉన్న సమయంలో ఎందుకు డిమాలిషన్స్ చేస్తున్నారు, స్టేటస్ కో ఉన్నప్పుడు ఆ స్టేటస్ కో ఉన్నటువంటి భూముల విషయంలో కావచ్చు, ల్యాండ్స్ విషయంలో కావచ్చు, నిర్మాణాల విషయంలో వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తి తీర్పుని దాన్ని ఏకీభవిస్తూ కూడా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తామని చెప్పారు. ఎట్టకేలకు కూడా దానికి సంబంధించినటువంటి విషయాలలో ఏదైతే ఈ 1003 నుంచి 1006 వరకు ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ భూమి ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి ప్రతి వివరాలు కూడా పొందుపరిచినటువంటి ఆ ల్యాండ్ ఓనర్కి తీర్పు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి జూన్ 4వ తారీఖున ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి. ఇక్కడ కూకట్పల్లి సర్వే నెంబర్లో ఉన్నటువంటి 1003, 1004, 1005, 1006 వీటికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లో 13 ఎకరాల 17 గుంటల భూమి అనేది ఇక్కడ వాళ్ళకు సంబంధించింది, ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ సంబంధించింది. దానికి ల్యాండ్కి సంబంధించిన వివరాల్లో ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ ప్రాపర్టీకి సంబంధించిన అమౌంట్ కూడా ల్యాండ్ ఓనర్కి చెందించాలి. లేకపోతే ఏదైతే హైడ్రా అధికారులు ఉన్నారో తిరిగి దాన్ని పునరుద్ధరించాలని చెప్పిన తర్వాత దానిపైన ఎక్స్ప్లెనేషన్ కోసం హైకోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి హైడ్రా అధికారులది. దీనికి సంబంధించిన విషయంలో ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో నవీన్ కుమార్, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు అనేది కూడా దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ ఓనర్స్. దానికి సంబంధించినటువంటి వివరాల గురించి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 2008లో యుఎల్సి ఎక్సెస్ ల్యాండ్ కింద డిక్లేర్ అయింది. ఇది మేము 9,30,00,000 అమౌంట్ కట్టాము. కట్టిన తర్వాత 10/6 కింద డిక్లేర్ అయింది. 10/6 అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎన్కంబరెన్స్ అని ఉంటుంది. సో అది జీవో ఇష్యూ చేశారు. జీవో ఇష్యూ చేసిన తర్వాత కలెక్టర్ గారు ఒకటి ఆర్డర్ ఇచ్చారు ఎంఆర్ఓకు. ఎంఆర్ఓ త్రూ పంచనామా మాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఎందుకంటే జీవో ఇచ్చిన తర్వాత వాళ్ళు అది మాకు రీడెలివర్ చేశారు. ఫస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు, తర్వాత మాకు రీడెలివర్ చేశారు పొజిషన్. సో అదంతా బాగానే ఉంది. మళ్ళీ మరి 2011లో ఎవరో ఇట్లా ఓవర్లాపింగ్ ఇష్యూ అని ఒక డిస్ప్యూట్ వచ్చింది. దానికి ఏం చేశారంటే ఆర్డీడీ సర్వే గారు ఏం చేశారంటే రీజనల్ డెప్యూటీ డైరెక్టర్ వాళ్ళ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్వే చేశారు. దాని ప్రకారం ఏం చేశారంటే మా బౌండరీస్ ఫిక్స్ చేశారు. ఇది 1003 to 1006 కూకట్పల్లి విలేజే, దీంట్లో ఓవర్లాప్ ఏం లేదు అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమైంది, తర్వాత కొంచెం టైం గ్యాప్ తర్వాత మళ్ళీ 2018లో ఇలానే ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా ఏమైంది, దాంట్లో కూడా మళ్ళీ ఇంకో ఆర్డీడీ వచ్చారు. ఆయన కూడా ఏదైతే 2011లో సర్వే చేశారో దాని ప్రకారమే మా బౌండరీస్ అన్నీ మళ్ళీ ఫిక్స్ చేసి అవన్నీ సేమ్ అదే ఉన్నాయి విత్ టీపన్స్ అన్ని మెజర్మెంట్స్తో మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకుంటా మాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా అది మేము అన్నీ ఉన్నాయి మా దగ్గర, అవన్నీ చూపించాం మేము. ఇంకా తర్వాత ఏమైంది, సో ఇంకో మెయిన్ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఇది కానామెట్ విలేజ్ అని సోకాల్డ్ చాలామంది కంప్లైంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది ఓవర్లాప్ ఉందని, దీంట్లో ఇది ఈదులకుంట ఉంది అని చాలామంది కంప్లైంట్ చేశారు. ఇది ఓవర్లాప్ నడుస్తుంది సర్వే నెంబర్ 7 అని. సో 2021లో ఏమైంది, మేము ఇలా వస్తున్నారు అని ఒక హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టు ఏమన్నదంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళు మా బిహైండ్ ద బ్యాక్ ఒకటి ఏం చేశారంటే మావి 2 సర్వేలు అయ్యాక 2014లో ఒక సర్వే చేశారు. సేమ్ ఆర్డీడీ ఎవరైతే మాకు 11లో చేశాడో అదే ఆర్డీడీ ఇది ఓవర్లాప్లు ఉందని ఒకటి రిపోర్ట్ ఇచ్చాడు. అది మాకు తెలియదు. మేము దాన్ని ఏం చేసాము 2021లో హైకోర్టులో ఛాలెంజ్ చేసాం. హైకోర్టు ఏమన్నదంటే ఆల్రెడీ
11లోనే సర్వే అయిపోయింది, 18లో సర్వే అయిపోయింది. సో ఏదైతే మీరు ఓవర్లాప్ అని అంటున్నారో అది సెటిసైడ్ చేసి పడేసింది. ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో దాని ప్రకారం ఓవర్లాపింగే లేదు ఈ 7 అనేది. సో 21లో ఆ జడ్జిమెంట్ వచ్చేసింది, అది ఫైనల్ అయిపోయిందండి. తర్వాత ఏమైంది, ఈ 2024లో ఇప్పుడు మీకు తెలుసు ఇది హైడ్రా ఏర్పడింది. హైడ్రా ఏర్పడిన తర్వాత ఇట్లనే మళ్ళీ లోకల్ ఎవరో సమ్ సో కాల్డ్ లోకల్ లీడర్స్ కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమని, ఇది మళ్ళీ సేమ్ మేము ఇదే చెరువు ఆక్యుపై చేసామని, ఇది ఓవర్లాప్. అసలు మా 11 మేము గవర్నమెంట్లో కొన్నదని ఎవడు చెప్పట్లేదు, ఎవడు వినట్లేదు. అక్కడ 11లో మేము సర్వే చేసాం, గవర్నమెంట్ వాళ్ళే జీవో ఇష్యూ చేసి మళ్ళీ వాళ్ళనే చెప్పాలి కదా, ఎవరన్నా మేమే ఇష్యూ చేసాం ఎవడూ చెప్పడు. ఈ కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ సేమ్ ఇదే వాళ్ళు వచ్చారు, హైడ్రా వాళ్ళు వచ్చారు, విజిట్ చేశారు విత్ మీడియా అంతా చేసి చెరువు ఆక్యుపై చేశారు, మా మీద స్టేట్మెంట్స్ ఇచ్చారు మొత్తం. సో మాకు అర్థం కాలేదు, ఇదేంటి మేము అంతా యుఎల్సీ రెగ్యులరైజ్ ల్యాండ్. ఇంకోటి మీకు ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ చెప్తాను, 22లో ఇవన్నీ అయిన తర్వాత మేమేం చేసాము, ఇరిగేషన్ ఎన్ఓసికి అప్లై చేసాము 2022లో. తర్వాత ఏమైంది, వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, దేర్ ఇస్ నో వాటర్ బాడీ, ఇది 1003 to 6 అని వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు. ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇరిగేషన్ ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఒక ఏడీ సర్వే డిపార్ట్మెంట్కి లెటర్ రాశారు, ఏదన్నా ఓవర్లాపింగ్ ఇష్యూ ఉందా అని. అయితే ఏడీ సర్వే డిపార్ట్మెంట్ ఏం రాశాడంటే, ఓవర్లాపింగ్ ఇష్యూ బిట్వీన్ కానామేట్ అండ్ కుక్కట్పల్లి హ్యాస్ బీన్ రిజాల్వ్డ్ అని ఓ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాడు, రెఫరింగ్ టు 2011-18 ఆల్రెడీ 2 times సర్వే అయిపోయింది. సో దీంట్లో ఓవర్లాప్ లేదు అని కలెక్టర్కి రిపోర్ట్ ఇచ్చాడు. బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్స్ కలెక్టర్ గారు ఏం చేశారంటే 2023లో మాకేం చేశారు, ఎన్ఓసి ఇచ్చారు. ఇది మేము కన్స్ట్రక్షన్ కానీ మేము 4 cellars అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కానీ పర్మిషన్కి అప్లై చేస్తాం. చేస్తే వీళ్ళు ఇవన్నీ డిపార్ట్మెంట్స్కి పంపిస్తారు కదా. సో అది ఏం చేశారంటే కలెక్టర్ గారు ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మేమేం చేసాము, మేము జిహెచ్ఎంసీకి అప్లై చేసాం. జిహెచ్ఎంసీ వాడు అన్నీ వెరిఫై చేసి మా దగ్గర 6.5 crores కట్టించుకున్నారు. ఫీజు కట్టేసాము, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఏంది, మాకు లెటర్ వచ్చేసింది కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని. మేము ఏం చేసాము, సెల్లార్ పని స్టార్ట్ చేసేసాం. మొత్తం సెల్లార్ అన్ని వర్క్ ఎక్స్కవేషన్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇవి అన్నీ మేమేమనుకున్నాము, ఈ పర్మిషన్స్ ఉన్నాయి కదా, మాకేముంది, ఈ కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు, మేము పట్టించుకోలేదు. ఎవరెవరో అప్పుడప్పుడు మధ్యలో మేము చెరువు ఆక్యుపై చేసాము ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఏ రోజు కూడా ఎవ్వరు కూడా ఆ సర్వే ఏదైతే 2014ది ఏదైతే ఓవర్లాప్ 7 సర్వే నెంబర్ అని ఎవరైతే సెటిసైడ్ అని ఏ అఫీషియల్ చెప్పట్లేదు. మేము ఎన్నిసార్లు హైకోర్టు ఆర్డర్ చూపించినా ఎవడూ చెప్పట్లేదు. హైకోర్టు అట్లా క్లియర్గా ఏమన్నది, ఈ ల్యాండ్ 1003 to 6 అని 2021లో కన్ఫర్మ్ చేసింది. సో మేము సెల్లార్ వర్క్ చేసిన తర్వాత 2024లో ఈ హైడ్రా ఫామ్ అయిన వితిన్ ఐ థింక్ 1 month or 2 monthsలోనే ఈ లోకల్లో ఎవరో కంప్లైంట్ చేశారని విజిట్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది, మీడియాలో కూడా పెద్దగా అప్పుడు ఆ టైంలో ఇచ్చారనమాట. ఏమని, ఇట్లా మేము ఏదో ఆక్యుపై చేస్తున్నాము, ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ఏదో బిల్డర్స్ ఆక్యుపై చేస్తున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్కు. సో మేము ఈ మీడియాలో అంతా వచ్చేసింది ఒక్కటిసారి, మేము షాక్ అయిపోయాము. ఇదేంటి మళ్ళీ మేము ఇన్ని పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే మాకు అన్ని క్లియరెన్స్ ఇచ్చినాక మళ్ళీ ఓవర్లాప్ అంటది ఏంది, ఆల్రెడీ సెటిసైడ్ అయిపోయిందని మేము అనుకుంటున్నాం. సో వీళ్ళు వస్తుంటే మేము ఏం చేయలేకపోయినాం. మేము ఇంకా ఇట్లా కాదని మేము హైకోర్టుకి వెళ్ళాం, ఇవన్నీ సబ్మిట్ చేసాం అన్ని రిపోర్ట్స్. సో కోర్టు అన్నది ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా, నాట్ టు ఇంటర్ఫియర్ అని ఆర్డర్ ఇచ్చింది. హైడ్రా పార్టీ దానికి స్టే నాట్ టు ఇంటర్ఫియర్. కుకట్పల్లి మండలం పరిధిలోని సర్వే నెంబర్ 1003 నుంచి 1006 వరకు 13 ఎకరాల 17 గుంటల ప్రైవేటు భూమిలో కన్స్ట్రక్షన్ను కొందరు అడ్డుకుంటున్నారని భూమి హక్కుదారులు హైకోర్టును ఆశ్రయించారు. భూమికి సంబంధించి అన్ని శాఖల సర్వే రిపోర్ట్లను 2-3 దఫాలు చేసి హైకోర్టుకు సమర్పించారు. ల్యాండ్కి సంబంధించి అన్ని సాక్ష్యాలను పరిశీలించిన హైకోర్టు హైడ్రాకు మొట్టికాయలు వేసింది. 25న కూల్చివేతలు చేపట్టడానికి ముందున్న పరిస్థితిని హైడ్రా పునరుద్ధరించాల్సిందేనని, ఒకవేళ పిటిషనరే తిరిగి కట్టుకుంటే ఆ ఖర్చులు చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని పదే ఉల్లంఘించే ధోరణిని సహించబోమని, ఆ ల్యాండ్ జోలికి వెళ్లొద్దని తేల్చి చెప్పింది.
స్టే ఇచ్చిన తర్వాత ఇక్కడికి హైడ్రా అధికారులు దాదాపు అంటే మీరు జిహెచ్ఎంకి సంబంధించినటువంటి ఫీజు కట్టారు, అవును, యుఎల్సీకి సంబంధించినటువంటి ఫీజు కట్టారు. అవును. మీకు ఇక్కడికి వచ్చినప్పుడు హైడ్రా అధికారులు ఎలాంటి నోటీసులు ఇచ్చారు, ఏమని చెప్పారు మీకు? మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదండి. బ్లైండ్గా వస్తారు, వచ్చి మేము చూపిస్తుంటే ఎవరు పేపర్ కూడా తీసుకోరు. అక్కడ మేము పేపర్ కూడా తీసుకోరండి ఎవరు. కోర్టు అంటే లెక్కలేదు ఎవరికి. మేము కోర్టు ఆర్డర్ ఇస్తే ఎవరు చూడట్లేదు పేపర్స్. ఏమన్నంటే వాళ్ళు వస్తారు, వచ్చి అట్లా అసలు ఇల్లీగల్గా ఎంటర్ అయిపోతున్నారు అంతే. మేము స్టే ఆర్డర్ అంటే కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మీకు ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, న్యాచురల్లీ మేము సెల్లారు ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఇప్పుడు వర్షం వస్తుందండి, నీళ్ళు ఉంటాయి. ఆ ఫోటో పెట్టి ఇది చెరువు అంటారు, గ్రీన్గా చూపిస్తారు దాంట్లో ఫొటోస్ చూపించి దాన్ని చెరువు అంటే మేము ఆన్సర్ ఎవరికి చెప్పాలి చెప్పండి? మీడియాలో ఏం లీక్ చేస్తారు, ఇదంతా చెరువు, అది న్యాచురల్లీ ఇప్పుడు మీకు సెల్లార్ పర్మిషన్ తీసుకున్నాక సెల్లార్ మేము 30 feet తీసిన తర్వాత రేపు వాటర్ వస్తుంది కదండి, దాంట్లో నిండుతుంది కదా వాటర్ వచ్చినప్పుడు చెరువు అని చెప్పినప్పుడు మేమేం చెప్పాలి దానికి ఆన్సర్? మేమేమో కోర్టు ఆర్డర్ చూపిస్తున్నాం, కోర్టు ఆర్డర్ ఎవరు పట్టించుకోరు. ఈ మ్యాటర్ ఇలా ఉంటే 2024లో సేమ్ మాకు ఇట్లాంటి బ్లాక్మెయిల్ నడుస్తూనే ఉన్నాయి. మాకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో కూడా. మాకు పేపర్లో రాయిస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. సో 2024లో సేమ్ ఇలానే ఒక అతను కేసేసాడు. ఏమని, ఇది వీళ్ళు వాటర్ బాడీ ఆక్యుపై చేశారు, ఓవర్లాప్డ్ ఏరియాల ఇదులకుంట చెరువు ఉందని, ఇవన్నీ అని హైకోర్టులో కేసేశారు. సో హైకోర్టులో కేసు వేసినప్పుడు ఏమైందంటే, హైకోర్టు ఒక స్టేటస్ రిపోర్ట్ అడిగింది, గో టు ద స్పాట్ ఎంక్వైరీ అన్నది. ఇరిగేషన్ వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది. ఇరిగేషన్ వాళ్ళు విత్ రెవెన్యూ పీపుల్ సైట్కి వచ్చారు. సైట్కి వచ్చి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏమని, ఇది 1003 to 6 ఇక్కడ వాటర్ బాడీ లేదు, అది కోర్టులో రికార్డ్ అయి ఉంది. సబ్మిట్ చేసేసారు రిపోర్ట్ చేశారు. చేసిన తర్వాత ఏమైంది, వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళే, ఈవెన్ మన రెవెన్యూ వాళ్ళే వచ్చి ఇది మేమే జియో ఇష్యూ చేశాము ఈ ల్యాండ్కు, సో ఇది రెగ్యులరైజ్డ్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ మేమే ఇష్యూ చేశాము విత్ ఆల్ పర్మిషన్స్. వీళ్ళు జిహెచ్ఎంసీ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వీళ్ళు విత్ ఆల్ పర్మిషన్స్తోనే వీళ్ళు వర్క్ చేస్తున్నారు అని ఫైల్ చేస్తారండి కోర్టులో. కోర్టు ఫైల్ చేస్తే కోర్టు ఇవన్నీ చూసిందనమాట. చూసి ఏమన్నదంటే డీటెయిల్ జడ్జిమెంట్ పాస్ చేసింది. దీంట్లో ఏమని, ఇది 1003 to 6 ల్యాండే, ఇది క్లియర్గా, దీంట్లో వాటర్ బాడీ లేదు అనేది అదొక పాయింట్. సో టోపో షీట్ గురించి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది హైకోర్టు. టోపో షీట్ అనేది ఇట్ ఈస్ నాట్ టేకెన్ ఇన్ ఎవిడెన్స్. ఇప్పుడు నార్మల్గా ఎక్కడైనా వాటర్ జమ అయి ఉందనుకోండి, సాటిలైట్ ఆ పిక్చర్ క్యాప్చర్ చేస్తుంది. దట్ డస్ నాట్ మీన్ ఇట్స్ ఎ వాటర్ బాడీ అనేది కోర్టు ఒపీనియన్. అది కోర్టు ఫైనల్ ఫైండింగ్ ఏమిచ్చిందంటే, ఇది వాటర్ బాడీ కాదు, ఇది ఏం కాదు, టోపో షీట్ అనేది ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ ఎవిడెన్స్. ఏదైతే విలేజ్ మ్యాప్ ఉందో, విలేజ్ మ్యాప్ ఎంట్రీస్ ఆర్ ఫైనల్ అన్నది. విలేజ్ మ్యాప్ లగిన మీకు వాటర్ బాడీ అని లేకపోతే అది వాటర్ బాడీ కాదు అని క్లియర్గా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. సర్వే నెంబర్ 7 అని ఎవరైతే ఈదుల కుంట అని రెగ్యులర్గా మా మీదకి వస్తున్నారో, పేపర్లో రాయిస్తున్నారో, మేము కుంట ఆక్యుపై చేస్తాము అని, దాంట్లో ఇంకో క్లారిఫికేషన్ కోర్టు ఏమిచ్చిందంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇది ఓవర్లాప్డ్ ఏరియా కాదు అని ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. దాన్ని రెఫర్ చేసుకుంటూ బ్యాలెన్సింగ్ ఈక్విటీస్ అంటే మేము 9 crores 30 lakhs కట్టాం. ఇప్పుడు సపోజ్ ఎర్రర్స్ ఉన్నా, ఏదన్నా ఎర్రర్స్తో ఓవర్లాప్ ఉన్నా దీంట్లోకి రాదు. ఈవెన్ మీరు ఎర్రర్స్లో క్లెయిమ్ చేయాలన్నా మీరు కావాలిస్తే నియర్ బై గవర్నమెంట్ ల్యాండ్ 7 సర్వే నెంబర్ రీస్టోర్ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, మీకు అవసరం అనుకుంటే. సో 7 అనేది మీ పక్కన గవర్నమెంట్ ల్యాండ్లో చెయ్యండి అని క్లియర్ ఫైండింగ్ ఇచ్చిందండి. అసలు ఇక్కడికి హైడ్రా అనేది అడుగు పెట్టడానికి, మీరు కట్టుకున్న కన్స్ట్రక్షన్ డిమాలిషన్ చేయడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? కారణాలు అంటే ఏమోండి, ఈ కారణాలు ఎన్ని ఉన్నాయో మాకు అర్థం అవ్వట్లేదు. ఎవరో కంప్లైంట్ అంటారు, ఎవరో పేపర్లో రాపిస్తారు. మధ్యలో ఒక పేపర్లో రాపిచ్చారండి. అప్పుడేమో ఒక 4 months ఇట్లా తిరిగారు. మేము అన్ని పేపర్లు ఇచ్చాము, సరే మేము రావట్లేదని మేము అనుకున్నాము. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ 24th ఒక రోజు ముందు వచ్చారు, 25th ఇది ఏదైతే అయిందో 24th రోజు వచ్చారు. సమ్ రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చారు, హైడ్రా వాళ్ళు వచ్చారు. మేము ఆర్డర్ చూపించాము, కోర్టు ఆర్డరు, ఏం మాట్లాడకుండా వెళ్ళారు, ఎవరు పట్టించుకోలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ 25th రోజు ఒక 100 మందిని వేసుకొని మొత్తం హైడ్రా వెహికల్స్ అన్నీ ఆల్ వచ్చేసి
మొత్తం గులగొట్టేశారు. మా సెక్యూరిటీ రూమ్తో పాటు మొత్తం టోటల్. అసలు మీ కోర్టు ఆర్డర్ స్టే ఉందంటే ఎవరు పట్టించుకునేవాడే లేడు. టోటల్ ల్యాండ్ ఫెన్సింగ్ చేసేసారండి 13 ఎకరాలు. మేము అడిగే పాయింట్ ఏంటంటే, మేము 13 ఎకరాల 17 గుంటలకు 9 crores 30 lakhs కట్టాం. ఇప్పుడు 9 crores 30 lakhs గవర్నమెంట్కే కదా కట్టింది. సో లేని ల్యాండ్కు జియో ఇష్యూ చేశారా? ఒక పాయింట్. ఇంకొకటి, మేము ఎప్పుడైతే మనీ కట్టామో అప్పుడు రంగారెడ్డి డిస్టిక్కే ఇది. మాకు జియో ఇచ్చినప్పుడు కూడా రంగారెడ్డి డిస్టిక్కే. మేము ఇంత క్లియర్గా ఎక్స్ప్రెస్ ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు. ఇప్పుడు మాతో పాటు పాపం 100 మంది ప్లాట్లు వాళ్ళండి, 100 మంది కనకదుర్గ వెల్ఫేర్ అసోసియేషన్ మాతో పాటు పాపము ఎన్నో వెళ్ళించున్నారు. యాక్చువల్లీ మాకు 2008లో జియో వచ్చిన తర్వాత ఏమైందంటే కొన్ని సివిల్ కేసెస్ వల్ల మాకు డిలే అయింది. మీరు 8లో కొంటే ఎందుకు స్టార్ట్ చేయలేదని చాలామందికి డౌట్స్ వస్తాయి. సో ఆ డౌట్స్ క్లారిఫికేషన్ ఏంటంటే, మాకు సివిల్ కేసెస్ అయినాయి. అవి మాకు మేము సుప్రీంకోర్టు వరకు క్లియర్ చేసుకున్నాం. మళ్ళీ అవి ఆ మ్యాటర్ కూడా సుప్రీంకోర్టు వరకు పోయింది. 2022 వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో మేము తర్వాత ఇక మాకు అన్నీ అయిపోయినాయి కదా, అన్ని పర్మిషన్ తెచ్చుకున్నాము, ఈ మనీ కట్టాము, ఈ జిహెచ్ఎంసీ పర్మిషన్ చూపిస్తాము, అన్నీ చూపిస్తే చూసేటోళ్ళే లేరు. నా పాయింట్ ఏంటంటే, మీరు ఒక స్టేట్ ఒక జియో ఇష్యూ చేస్తుందండి. స్టేట్ జియో ఇష్యూ చేసినప్పుడు మల్కాజ్గిరి డిస్ట్రిక్టా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కానీ మాకేం సంబంధం అండి? స్టేట్ జియో బైండింగా కాదా? పాయింట్ ఏంటంటే, ఒక జియో ఇష్యూ చేస్తే ఒక స్టేట్లో ఎనీ డిస్ట్రిక్ట్ బైండింగే కదా. కోర్టులో ఫైల్ చేసిన తర్వాత కోర్టు ఇవన్నీ చూసి క్లియర్గా ఏమని ఇచ్చింది, ఏదైతే మీరు ఏదైతే కూలగొట్టారో 25th లోపల ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్కే మీరు హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు హ్యాండ్ ఓవర్ చేయకపోతే అది పిటిషనర్స్ మమ్మల్ని వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నది, టేక్ ఓవర్ చేయమన్నది దీన్ని. సో వాళ్ళు 24 hours మేము ఏం చేసామంటే నోటీస్ ఇచ్చాం వాళ్ళకు, ఇట్లా కోర్టు ఆర్డర్ ఇచ్చింది, మీరు మొత్తం ఖాళీ చేసి మీ బోట్స్ అని ఎవరు తీయలేదు. 48 hours వెయిట్ చేసాం. 48 hours వెయిట్ చేసిన తర్వాత మేము హైకోర్టు ఆర్డర్ తీసుకొని, అప్పటి వరకు హైడ్రా వెహికల్స్ ఉన్నాయి 2:30 వరకు. మేము ఆఫ్టర్నూన్ 3 వరకు కూడా అలానే ఉంటే మేము ఇంక అందరం కలిసి అప్పుడు వచ్చి మేము మొత్తం ల్యాండ్ పొజిషన్ తీసుకున్నాం. అప్పుడు మా ఈవినింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీడియా మేమంతా హ్యాండ్ ఓవర్ చేసేసుకొని ఆ బోట్స్ అన్నీ పెట్టాం. సో ఇవన్నీ అయితే మళ్ళీ ఏమైందంటే, మళ్ళీ హైడ్రా వెహికల్ అక్కడే పెట్టడం స్టార్ట్ చేశారు. మేము ఈవెన్ తీసుకున్నాక మేము కోర్టుకి వెళ్ళి చెప్పాం, ఏంటి మళ్ళీ సార్ మళ్ళీ ఇట్లా కోర్టులో మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ ఉంది అని మళ్ళీ ఒక పిటిషన్ ఫైల్ చేశాం. అది 4th వచ్చింది. కోర్టు క్లియర్గా అడిగింది, మళ్ళీ ఇంటర్ఫియర్ అవుతున్నారా దీంట్లో ల్యాండ్లో అని. అయితే అప్పుడు ఏమైంది, హైడ్రా వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మేమేమి ఇంటర్ఫియర్ అవ్వట్లేదు అన్నారు. దాంట్లో ఏం చేసింది, కోర్టు రికార్డ్ ఏమని, మేము ఇంటర్ఫియర్ కామనేది ప్రొసీడ్ అవన్నీ రికార్డ్ చేసింది. మళ్ళీ ఏమన్నది కోర్టు ఫైనల్లీ, ఇది మీరు దీంట్లో మళ్ళీ రావద్దు, ఇంకా ఫర్దర్గా కూడా రావద్దు అని ఫైనల్ ఆర్డర్ ఇచ్చింది. కంటెంప్ట్ పిటిషన్స్ మళ్ళీ జూలైలో పెట్టింది. సో నేను ఒక్కటే అండి, మమ్మల్ని ఇంకా ఫర్దర్గా ఇబ్బంది పెట్టకండి. 100 మంది ఉన్నారు దీంట్లో, పాపం ఎంతోమంది రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. నేను కోరుకునేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు దీంట్లో జోక్యం చేసుకొని మమ్మల్ని ఫర్దర్గా ఇబ్బంది పెట్టద్దు అన్నది నా మెయిన్ సిన్సియర్ రిక్వెస్ట్ అండి, అంతే. దీనికి సంబంధించినటువంటి ఏదుగులకుంట కానామేటుకు సంబంధించింది కూకట్పల్లికి మధ్యన ఉందని చెప్పేసి హైడ్రా చూపెడుతూ దీని డిమాలేషన్కి వచ్చి దాదాపు 13 ఎకరాల 17 గుంటలకు సంబంధించినటువంటి ల్యాండ్ వీళ్ళకి ఎలాంటి నోటీస్ లేకుండా డిమాలేషన్ చేయడంతో హుటాహుటిన హైకోర్టుకు వెళ్ళడం, వీళ్ళు పిటిషన్ చేయడం, పిటిషన్ తరపునటువంటి ఇరు వర్గాల వాదనలు అయిన తర్వాత కూడా హైకోర్టు అనేది కూడా పిటిషనర్కు సంబంధించినటువంటి ల్యాండ్ అనేది వాళ్ళకు పొజిషన్ ఇవ్వాలని హైకోర్టుకు మొటికాయలు వేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఈ సంబంధించినటువంటి ల్యాండ్కులో దాదాపు కనకదుర్గ వెల్ఫేర్ అసోసియేషన్కు సంబంధించినటువంటి రిటైర్డ్ అయినటువంటి పర్సన్స్ కావచ్చు, పొదుపు చేసుకున్నటువంటి డబ్బులతో కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు వాళ్ళ కూతుర్ల పెళ్ళిళ్ళకు వాళ్ళకు సంబంధించిన ఒక ఎసెట్గా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళందరి యొక్క పరిస్థితి ఏంటిదని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన పరిస్థితుల్లో కూడా హైకోర్టు అనేది కూడా పిటిషనర్కు ఫేవర్గా మారడంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ని పిటిషనర్కు సంబంధించినటువంటి ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళకు అప్పగించాలని చెప్పడంతో పాటుగా జూన్ 4వ తారీఖున అంటే నిన్న వచ్చినటువంటి వివరాల ప్రకారం కోర్టు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి పనులు చేపట్టదారు, ఫ్యూచర్లో కూడా హైడ్రా అనేది దీంట్లో
ఎంటర్ కాదు అని చెప్పేసి వాళ్ళ పొజిషన్ వాళ్ళకు అటాచ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు వివరణ ఇవ్వడంతో ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బిల్డర్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి బాధిత కుటుంబాలందరూ కూడా హైకోర్టు తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎలాంటి ఆధారాలు లేకుండా అన్ని ఆధారాలు ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి దీనికి సంబంధించిన విషయంలో 6.5 కోట్ల రూపాయలు పర్మిషన్కు డబ్బులు కట్టడము, దాంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి యుఎల్సి ల్యాండ్లో 9,30,00,000 వరకు కూడా ప్రభుత్వానికి చెల్లించి వీళ్ళు రెగ్యులరైజేషన్ చేసుకోవడం, ఇన్ని ఉన్నప్పటికీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాదాపు 16 కోట్ల రూపాయలు చెల్లించి వీళ్ళు ల్యాండ్ చేసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి ఫినిషింగ్ ఏదైతే ఉందో వీళ్ళకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత హైడ్రా అధికారులు 24 గంటల్లో దాన్ని కాల్ చేసి వెహికల్ చేసి వెళ్ళిపోవాలని చెప్పిన తర్వాత వాళ్ళు చేయకపోవడంతో దానికి సంబంధించినటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి పట్టాదారులు ఉన్నారో 1003 to 1006 వరకు ఉన్నటువంటి ల్యాండ్ 13 ఎకరాల 17 గుంటల సంబంధించినటువంటి ల్యాండ్ను కూడా వీళ్ళు చేసుకున్నటువంటిది. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా ఏదైతే వేసినటువంటి మొత్తం ఫినిషింగ్ అంతా కూడా తీసివేసేసి వీళ్ళందరూ హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా కోరుల్లాగా ఏదైతే ఇక్కడ డేగ కన్నుల్లాగా భూమి కనపడితే దాన్ని ఆక్రమించుకోవడానికే పనిచేస్తున్నారు తప్పితే నీతిగా నిజాయితీగా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి కట్టుకున్నటువంటి భూములను కావచ్చు, కట్టుకున్నటువంటి ఇండ్లను కూల్చివేయడమైనా హైడ్రా చేస్తున్నటువంటి పనులు. హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో 2008 నుంచి కూడా 2022 సంవత్సరం వరకు పోరాడి వాళ్ళు రెగ్యులరేషన్ చేసుకొని 16 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించేసి రెగ్యులరేషన్ చేసుకోవడం, జిహెచ్ఎంసీకి పర్మిషన్ల కోసం అప్లై చేసుకొని 6.5 కోట్ల రూపాయలు కూడా దానికి కట్టి పర్మిషన్కు వెళ్తే జిహెచ్ఎంసీ అవసరం లేదు, రెవెన్యూ అవసరం లేదు, దాంతోపాటుగా కలెక్టర్ చెప్పింది కాదు, అంటే హైడ్రా అధికారులు చెప్పిందే శాసనం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు హైకోర్టులకు కానీ దేన్ని కూడా పాటించకుండా ధిక్కరించేటువంటి హైడ్రాకు ఎట్టకేళ్లకు మొట్టకాయలు వేసినటువంటి హైకోర్టు కూడా స్వాగతం పలుకుతున్నారు పిటిషనర్దారులు. దాంతోపాటుగా దీనిపైన కూడా ఎప్పటికప్పుడు అంటే ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతున్నాయో, ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కబ్జా కోరులు ఎక్కడైతే అక్రమాలు చేస్తున్నారో అక్కడ అడ్డం పడుతుంది టీ న్యూస్. ఖచ్చితంగా కూడా అక్రమాలు ఎక్కడ జరిగినా బాధిత కుటుంబాలకు కావచ్చు ప్రజల తరపున ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంది టీ న్యూస్ అనటానికి కూడా. ఏదైతే పిటిషన్దారులు కూడా ఖచ్చితంగా మా భూములు మాకు ఏదైతే ఇటువైపు హైడ్రా అధికారులు కావచ్చు, ఇటువైపు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి కబ్జా కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది టీ న్యూస్ అని కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది ఇయాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ సైదుల్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.